నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా నివాళి. అహర్నిశలు శ్రమించే మహానాయకుడు వైఎస్ఆర్ సేవలు ఎప్పటికీ మరువలేము. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు ఆరణి విద్యానందరెడ్డి ఆధ్వర్యంలో మహానేత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ జెడ్పీటీసీ నియోజకవర్గ మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు మాజీ స్టేట్ డైరెక్టర్లు మాజీ సింగిల్ విండో చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బుచ్చినాయుడు కండ్రిగ మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో మన ప్రియతమ నాయకుడు జననేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం వద్ద ఈ మండలంలోని ఆయన అభిమానులు అందరం కలిసి ఈరోజు ఆయన ఒక వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. విజయారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ప్రతి పేదవాడికి, రైతులకైతేనే పేదవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆ రోజు పరిపాలన ఆనందంగా సాగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూస్తే, ఆ రోజు రాజశేఖర రెడ్డి ముందర ఉన్న పరిపాలన చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి చనిపోయి 16 ఏళ్ళైనా కూడా ఆయన యొక్క అభిమానులు చెక్కు చెదరని ముద్ర వేసుకొని ఈరోజు కాలు రగరేసి లక్షణంగా బతుకుతున్నారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ఫలితమేనని కూడా 100% చెప్పుకునే స్థాయిని తెచ్చిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. కావున ఈరోజు రాష్ట్రమంతా కూడా, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయన్ని మహానుభావుడిగా ఒక పటం పెట్టి ప్రతి ఇంటిలో కూడా పూజిస్తున్నారంటే ఆయన చేసినటువంటి మంచిని మనం గుర్తుంచుకోవాలని, భవిష్యత్తులో కూడా ఆయన మార్గంలో నడవడానికి ఆయన యొక్క అభిమానులుగా మేమందరం కలిసికట్టుగా విజయనాయుడు గారి నాయకత్వం అవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ. పూజలు పెద్దలు మన మాజీ కన్వీనరు పార్టీ వైఎస్ఆర్ మాజీ కన్వీనరు విజయనాథ్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మన కార్యకర్తలకు అందరికీ, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు అన్ని విధాల నాశనం అయిపోతే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్క రైతు నిలబడేలా 3 కోట్లకి ఒక ట్రాన్స్ఫర్ ఇచ్చి, అదేవిధంగా రైతులు లోన్లు దోసేసి, కరెంట్ ఛార్జీలు దోసేసి, ప్రతి రైతుకి 4 కొడుకులైతే 4 రేషన్ కార్డులు ఇచ్చి, 4 ఇళ్ళు ఇచ్చి, ఆ సమయంలో అందరూ కూడా ప్రతి గ్రామం కూడా ఒక టౌన్ లాగా ఇల్లు, కాలనీ ఇల్లు లేపుకుని అందరూ సుభిక్షంగా రైతాంగం అంత శ్రేయస్గా ఉన్న సమయం అది. ఇప్పుడు మళ్ళా మనకు కష్టకాలం వచ్చింది, 5 ఏళ్ళు కష్టకాలం వచ్చింది, మళ్ళీ మంచి కాలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కష్టకాలం వచ్చింది. రైతులు ఇక్కడ ఉంటారో పోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము.